కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ నాయకులు ఎస్పెషల్లీ నోటీసులు ఇవ్వడం ఎట్లా చూస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డి ఎజెండానే ఇది కదా అండి. తెలంగాణ బాగు గురించి, మంచి గురించి ఆలోచించే వ్యక్తి 1.5 year నుంచి ఆయన చేస్తున్న పని ఏందనంటే ఇదే. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం, కేసీఆర్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేసే పనిగానే ఆయన 1.5 year నుంచి పెట్టుకున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఆయన ఇస్తాన్న హామీలు ఎక్కడ కూడా ఎవరు మాట్లాడకుండా కేవలం ఇవి మాట్లాడాలా, బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లాలా అని ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తుంది. కానీ ఎవరు ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుసు కేసీఆర్ గారు ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది. ప్రజలందరూ రేపటి రోజున రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్లు తప్పు చేసిన వ్యక్తికి నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నాయకులంతా ఎందుకు ఈ విధంగా హంగామా చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఈరోజు పబ్లిక్గా అంటున్నారు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద ఈడీ కేసు అయింది. నేషనల్ హెరాయిడ్ కేసులో ఆయన పేరు వచ్చింది. కానీ ఇప్పటిదాకా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? అది డైవర్ట్ చేయడానికి కదా నువ్వు ఈ కమిషన్ పేరు మీద మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇక్కడ ఎవ్వరు కూడా భుజాలు అడుక్కుంటలేరు, ఎవ్వరు కూడా భయపడట్లేదు. నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టు, ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయి, ఇంకా ఏమంటారు గట్టిగా పోరాడే ప్రయత్నం చేస్తాము. నువ్వు పెట్టిన అక్రమ కేసును ఎదుర్కొని నీట్గా బయటికి వస్తాం తప్ప ఎక్కడ కూడా కృంగిపోయి వెనుకకు పోయే ప్రసక్తే ఉండదు. ఉద్యమం పార్టీ డెఫినెట్గా ఎన్నో కేసులు, ఎన్నో దెబ్బలతోని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల బాగు గురించే కృషి చేసింది తప్ప ఎక్కడ అవినీతి జరగలేదు. ఇప్పుడు 1.5 year నుంచి గతంలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినాం, ఎన్ని డెవలప్మెంట్ చేసినాం, కానీ ఎక్కడ కూడా ఒక మంత్రి ఇట్లా తీసుకుంటున్నారు, ఒక ఎమ్మెల్యే ఇట్లా తీసుకుంటున్నారు అని మాట్లాడారు. కానీ 1.5 year అయింది. ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ అంటున్నారా, కమిషన్ పార్టీ అంటున్నారా మీరు తెలుసుకోవాలి. రేపు మాపు హరీష్ రావు అలాగే కేసీఆర్ అరెస్ట్ ఉండబోతుంది. ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి కమిటీ నోటీస్ ఇచ్చింది. సో వీళ్ళు హాజరయ్యారు. ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా జరుగుతుంది. రేపు మాపు వీళ్ళ తప్పు కూడా బయటపడుతుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామని చెప్తున్నారు. అంటే ఆయన ఎజెండా అదే, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా. నేను జైలుకి పోయినా, ఆయన అన్నాడు కదా మొన్న, నా ఎజెండా ఇది, నా కళ నెరవేరింది, నేను జైలుకి పోయినా నేను చాలా బాధపడ్డా, మీరు కూడా అది అనుభవించాలా. కనీసం ఒక్కరోజు హాఫ్ డే ఆయన ఈగో సాటిస్ఫై కావడానికి ఇలాంటి వేషాలు వేస్తాడు. మేము అందరం ప్రిపేర్ అయినాం. మాకు తెలుసు, మా మనస్సాక్షి తెలుసు, అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు వారి నాయకత్వం ఎక్కడ కూడా ఎటువంటి తప్పు చేయలేదని. డెఫినెట్ గ్రామ స్థాయిలో వరకు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయి అని ఒక ప్రచారం తీసుకెళ్లిపోయారు. ఇది రేపొద్దున రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీలో ఎఫెక్ట్ అయ్యే అవకాశమే లేదు. మీరు క్లియర్గా చూసేసి లాస్ట్ టైం ఎలక్షన్స్లోనే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా రాలేదు. గ్రామ స్థాయిలో పిల్లర్ల గురించి మాట్లాడితే ఓట్లు వాళ్ళ సైడ్ పోలే. కేవలం 6 గ్యారంటీల మీద ప్రజలను మోసం చేసిరు. మేము 2,000 3,000 అంటే వాళ్ళు 4,000 5,000 అన్నారు. ఏమంటారు, ₹1,00,000 అంటే తులం బంగారం అన్నారు, 2,500 అన్నారు. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు, ఏ ప్రభుత్వం వచ్చినా మాకు చేయాల్సిన అభివృద్ధే కదా, గతంలో వీళ్ళు చేశారు అభివృద్ధి, ఇప్పుడు వీళ్ళు చేస్తారేమో ఇదితోటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ అట్లాంటి పనులు ఎక్కడ చేయట్లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇక్కడ నోటీసులు ఇవ్వడం అనేది కక్ష సాధింపు చర్య చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తున్నాడు, ఈ రోజు చెప్తున్నాడు, రేపు చెప్తాడు, ఎల్లుండి చెప్తాడు. అన్ని పిచ్చిబంద చర్యలు, 20 హామీలు, 6 గ్యారంటీలు. తెలంగాణ ప్రజలు రేపో మాపో రైతన్నలు వానాకాలం పంటలు వేసుకుంటారు. మిడ్మానే రెండింది, అక్కడ ఉన్న నీళ్ళేవి లేవు. ఆ నీళ్ళని ఎక్కడో రైతన్నలకు నీళ్ళు ఎప్పుడు ఇస్తావు? ప్రాజెక్టు కట్టి అన్ని కట్టి రెడీగా పెడితే ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తలేడు. నీళ్ళు ఇయ్యలేని దద్దమ్మ, 2 పంటలను ఎండబెట్టిన దద్దమ్మ, నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ గారిని, 60 ఏండ్ల గోసను తీసిన కేసీఆర్ గారిని ఇప్పుడు విచారణ పేరుతోటి ఏదో వేస్తున్నాడు. చెయ్యని ఏది చేసినా మా మంచికే వేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అనేటోడు ఏదో చెయ్యబోయి ఇంకేదో చేస్తాడు. అంటే మేము చెప్పుకోలేంది, చచ్చిపోయిన శవాన్ని బయటికి తీయలేని మూర్ఖుడు, మేము చేసింది చెప్పుకోలేంది వాళ్ళ ద్వారా మాది చెప్తున్నారు. రేపు మాపు కేసీఆర్ అరెస్ట్ ఖచ్చితంగా జరుగుద్ది. ఎవడాడ అరెస్ట్ చేసేటోడు? తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, తెచ్చిన తెలంగాణను కాపాడింది కేసీఆర్ గారు. ఆయన మా కోసం నిలబడ్డాడు, ఆయన కోసం మేము నిలబడతాం. ఎవరు అరెస్ట్ చేస్తారు ఒకసారి రమ్మని చెప్పి. సోనియమ్మ ఏమన్నా తాంబాలంలో తీసుకొచ్చి తెలంగాణ ఇస్తానం బిడ్డ తీసుకోర్రి అని ఇచ్చిందా? పోరాడితే కదా తెలంగాణ వచ్చింది. సకల జనుల సంబంధ వర్గాలు రోడ్ల మీద కూర్చొని రాస్తా రోకోలు చేస్తే, ధర్నాలు చేస్తే, రైలు రోకోలు చేస్తే కదా తెలంగాణ వచ్చింది. ఎడ్డి సన్నాసులు 1200 మంది చచ్చిపోవడానికి, అమరవీరులు కావడానికి కారణం కాంగ్రెస్. అది తెలుసుకొని మాట్లాడు. ఇస్తా అని కాలయాపన చేయడం వల్లనే
అమరవీరులు అయ్యిండ్రు. అమరవీరులు కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. విచారణ వల్ల కాదు, ఇంకేం చేసినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, రేపు ఏ ఎన్నికలు పెట్టినా కూడా హ్యాట్రిక్ సాధించబోతుంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మేడిగడ్డల 2 పిల్లర్లు కుంగలేదు, చిన్న క్రాక్ ఇచ్చినాయి. ఎదవ సన్న కాళేశ్వరం కూలింది, వంగింది, కొట్టుకపోయిందని ప్రచారం చేస్తాను. కాళేశ్వరంలో 85 పిల్లర్లు నిట్ట నిలువుగా గట్లనే ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎంత ఎత్తుకు నీళ్లను ఎత్తిపోస్తుందో తెలుసుకోవాలి ఈ ఎడ్డి సన్నాసులు. 17,000 కోట్ల బడ్జెట్ తోటి ఓపెన్ చేసిన కాంగ్రెస్ వాళ్ళు 30,000 కోట్లకు ఒక్క రూపాయి పని చేయక ముందే ఎట్లా చేసిండ్రు, ఎట్లా పెంచిండ్రు? నాగార్జున సాగరు, జూరాల ఇవన్నీ ప్రాజెక్టులను కట్టి ఒక టెండర్ వేస్తారు, ఇంకొక టెండర్కి ఎట్లా మారింది అంటే టైం పడతా ఉంటే ప్రాజెక్టు వ్యయం కాస్ట్ పెరుగుతూ ఉంటుంది కదా. 2007లో స్టీల్ కాస్ట్ ఎంతుంది, సిమెంట్ బస్తాల కాస్ట్ ఎంతుంది, భూమి రేట్లు ఎన్ని ఉన్నాయి, 2014 తర్వాత భూముల రేట్లు ఎంతున్నది, స్టీల్ కాస్ట్ ఎంతున్నది, సిమెంట్ కాస్ట్ ఎంతున్నది, అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి కదా. అంటే మాజీ మంత్రి హరీష్ రావు విచారణ తర్వాత ఇంజనీర్ల ప్లాన్ల వల్లనే ఇంత బడ్జెట్ పెరిగింది అన్నట్టు చెప్పారు. మరి దానిపైన మీకు ఎవరు చెప్పిండ్రు? హరీష్ రావు గారు వచ్చి చెప్పిండ్రా, లేకపోతే అక్కడ కమిషన్ వాళ్ళు వచ్చి చెప్పిండ్రా? కమిషన్ వాళ్ళు వచ్చి చెప్పిండ్రా ఏమని? ఇంజనీర్లే ప్లాన్ చేసిరు ఇట్లా అని. ఇంజనీర్లు ప్లాన్ చేసిండ్రా? మా హరీష్ అన్న వచ్చి చెప్పలే కదా, మా హరీష్ అన్న వచ్చి చెప్పలే కదా. మీకు అట్లా అర్థమైంది కావచ్చు. కాళేశ్వరం గురించి తెలుసుకొని మాట్లాడండి ఒకసారి, ఓకేనా? కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్. ఖచ్చితంగా దీని వెనకాల రేవంత్ రెడ్డి అన్న ఒక కుట్రమైన ఒక టీం అనేది నడుస్తున్నది. మీరు ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం కోసం చావును ముద్దాడిన మా లీడర్ కేసీఆర్ సార్, అటువంటి మనిషిని అనుమానించడం అంటే ఆ సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చేసిన రైట్. అంటే ఇక్కడ కేసీఆర్ కి నోటీసులు ఇస్తే చాలా మంది అభిమానులు అంతా కూడా అంటున్నారు, ఈరోజు కేసీఆర్ నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లే, తెలంగాణను సస్యశ్యామలం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేసీఆర్ అని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇందులో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బడ్జెట్ అంతా వాళ్ళ సొమ్మంతా కూడా కాళేశ్వరంలో ఖర్చు పెట్టారు అని చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీరు వాటర్ మ్యాన్ అయిన రాజేందర్ సింగ్ అనేటోడు కూడా ఇట్స్ అ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పినారు. మీరు డిస్కవరీ ఛానల్లో చూడండి, ఇట్ ఈస్ అ మార్వెలస్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అని మాట్లాడినారు. అట్లా ప్రతి ఒక్కటి, ఆఖరికి అమెరికాలో కూడా మీకు వాషింగ్టన్ పోస్ట్ అనే ఒక పత్రిక అనేటిది మీకు దిస్ ఇస్ ది వండర్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పినారు. ఇంతమంది చెప్తున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి నిజంగా కొంచెం కూడా అవగాహన లేదు. అన్పడ్ గవార్గాళ్ళు ఎట్లనైనా ఏమైనా చేసి గిట కేసీఆర్ సార్ మీద బురద చల్లాలి అని ఒక గట్టి సంకల్పంతోనే ఇట్లాంటి అడ్డమైనవన్నీ చేస్తున్నారని కాంగ్రెస్ చెప్తుంది. ఏంటంటే చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చినప్పుడు భయపడ్డం దేనికి, అటెండ్ వెళ్ళిపోతే అయిపోతుంది కదా, ఈ హంగామా చేయడం దేనికి అని కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కేసీఆర్ సార్ ఎప్పుడు భయపడడు, భయం అనేది ఆయన రక్తంలోనే లేడు. ఈ రోజు ఈ విచారణ అనేటిది మీరు చూస్తున్నారు కదా, ఖచ్చితంగా అగ్నిప్రవేశం చేసిన సీత లెక్క మా కేసీఆర్ సార్ బయటపడతాడు. లంకని గెలుచుకున్న రాముని లెక్క మచ్చ లేకుండా రేపు తెలంగాణ వ్యాప్తంగా ఒక చరిత్రను నిలిచిపోతాడు. జై తెలంగాణ, జై.